ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ పదార్థంతో శివలింగం చేసి ఆరాధించడం వల్ల కలిగే ఫలితం తెలుసుకుంటున్నాం. ఈరోజు వెన్న పూసతో శివలింగం చేసి మనం ఆరాధించడం వల్ల కలిగే ఫలితం తెలుసుకుందాం. వెన్న పూసతో శివలింగం చేసి మీరు బహునిష్టతో పూజ చేసి అర్చన చేసి ఆ తర్వాత పవిత్ర నదిలో కానీ లేదా కొలంలో కానీ నిమజ్జనం చేయటం వల్ల మీకు సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే కీర్తి, యశస్సు, సౌభాగ్య ప్రాప్తి కలుగుతాయి. అంటే వెన్నపూసతో కూడా శివలింగం చేసి ఆరాధించి నిమజ్జనం చేయడం వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితం ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి మీ గ్రూపులో షేర్ చేయండి. ఈ షార్ట్ వీడియోలో